హిస్టరీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 9వ తారీఖు ఆదివారం. ద్వాదశి తిథి రాత్రి 7:25 వరకు ఉంటుంది. తదనంతరం త్రయోదశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి ఆరుద్ర నక్షత్రం సాయంకాలం 5:54 వరకు ఉంటుంది. తదనంతరం పునర్వసు. ఇక ఈరోజు విశిష్టతలోకి వచ్చేప్పటికి భీష్మ ద్వాదశి అంటాం. అంటే అష్టమి, భీష్మాష్టమి. ఆ రోజు భీష్ముడు తనువు చాలించిన రోజు. ఆ భీష్మాష్టమి నుంచి ఈ ద్వాదశి వరకు 5 రోజుల పాటు భీష్మ పంచకం అని చెప్పి మరి తిల తర్పణాలు గావించడం అనేది కూడా హిందూ సంప్రదాయంలో వస్తూ ఉన్నది. ఇక ఈరోజు మరి సాయంకాలం 6 నుంచి 7:30 మధ్య త్రిపుష్కర యోగం కూడా ఉంది. ఆ సమయంలో ఏదైనా సరే కొత్త సాధనలకి చాలా యోగ్యమైన రోజుగా చెప్పవలసి ఉంటుంది. లేదా ఏదైనా ముఖ్యమైన పనులకి శ్రీకారం చుట్టినా కూడా మంచి ఉంటుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు కొంతవరకు మానసికంగా ఏవో రకమైన ఆలోచనలు పెరిగిపోవటం, తర్జన భర్జనలు ఎక్కువ అవటం, ఏది ముందు చేయాలో, ఏది వదిలేయాలో, ఏది కావాలో, ఏది అక్కర్లేదో వాటి మీద స్పష్టత కొరవడటం, ఈ రకంగా కొంత ఇబ్బంది పడటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. డబ్బు ఏదో రకంగా అవసరానికి వస్తుంది కదా అని చెప్పి రకరకాలుగా ఖర్చు పెట్టుకుంటూ పోతే మరి ఎప్పటికప్పుడు చెయ్యి బోసిగానే కనిపిస్తుంది. కనుక ఆ రకంగా కొంత క్రమశిక్షణ అనేది అవసరం. ఇక భరణి నక్షత్రం వారికి ఖర్చులు పెరుగుతాయి. అశ్విని నక్షత్రం వారికి ప్రయాణాలు పెరుగుతాయి. కృత్తికా నక్షత్రం వారికి కోపాలు పెరుగుతాయి. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పనిలో అయినా సరే కొంత ఖర్చులు ఈరోజు కూడా ఎక్కువ ఉండేలాగానే కనిపిస్తున్నాయి. ఆర్థిక అంశాల్లో ఎంత జాగ్రత్త తీసుకుందాం అనుకున్నప్పటికీ కూడా అది అలవి కాని పనిలాగా మీకు రాను రాను అర్థమవుతుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్నవారు ఈరోజు ఎంతో కొంత లాభాన్ని చవిచూస్తారు. ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో ఉన్నవారు కానీ, తర్వాత ఇనుము, తర్వాత మరి స్టేషనరీ ఇలాంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు ఎంతో కొంత అనుకూలకంగానే ఉంటుంది. ఇక ఈరోజు మరి ఎక్కువ కృత్తికా నక్షత్రం వారికి అభివృద్ధి, రోహిణి నక్షత్రం వారికి ధనం వ్యయం, ఇక మృగశిర నక్షత్రం వారికి కార్య సాఫల్యం కలుగుతాయి. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంతవరకు నిన్నటితో పోలిస్తే కొంత ఉల్లాసం కలగటం అనేది, బంధుమిత్రాదులతో కూడటం అనేది జరగవచ్చు. మనోరంజక ప్రదేశాలని తిలకిస్తారు. కనుక ఖర్చు అనేది ఉన్నప్పటికీ కూడా అది మీ యొక్క ఆత్మ తృప్తి కోసమే అనేది మీరు సర్ది చెప్పుకోగలుగుతారు. సంతానపరంగా గత కొద్ది రోజులుగా ఎదురవుతున్న సమస్యలు ఏవైనా ఉంటే అవి దాదాపుగా తగ్గుముఖం పట్టడం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మరి ఎక్కువగా మృగశిర నక్షత్రం వారికి కార్య సాఫల్యం, ఆరుద్ర నక్షత్రం వారికి ఖర్చులతో కూడిన సౌఖ్యం, పునర్వసు నక్షత్రం వారికి అన్ని విధాల లాభం. ఇక ఈరోజు మీకు శ్రీరాముడికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటికి మీరు ఎటువంటి భయాన్ని, సంకోచాన్ని లేకుండా మీ యొక్క కోరికలను అయితే తీర్చుకోగలుగుతారు. ఇక ఎవరైనా సరే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇతరులతో సంబంధ బాంధవ్యాల విషయంలో కొంత ఈరోజు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ఈరోజు కొంత శ్రమ పెరగటం అనేది కూడా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త పదవులు లభిస్తాయి. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. అయితే ఇక్కడ మరి ఆశ్లేష నక్షత్రం వారికి ఈరోజు వారు చేపట్టే కార్యక్రమాల్లో ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది.
పుష్యమి నక్షత్రం వారికి కొంతవరకు ఒడిదుడుకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పునర్వసు నక్షత్రం వారికి కూడా ఎక్కువ శాతం లాభాలు కనిపిస్తున్నాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. బంధుమిత్రాదులతో కలుసుకుని ఆనందాన్ని పంచుకుంటారు. ఇక ఏదైనా కొత్తగా చేపట్టాలి అనుకుంటే కనుక దానికి ఈరోజు కొంత ముందుకెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. వ్యసనాల విషయంలో కొంతవరకు జాగ్రత్త అవసరం. ఈరోజు మరి ఉత్తరా నక్షత్రం వారికి కొంతవరకు ఏవైనా సరే అనుకోని ఇబ్బందులు, పుబ్బ నక్షత్రం వారికి ఎక్కువ శాతం మంచి, మఖా నక్షత్రం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పనులైనా సరే విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే వాహనాలు నడిపేప్పుడు మాత్రం కొంత జాగ్రత్త అవసరం. ఇతరులతో మాట తీరు విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అయితే పొందగలుగుతారు. బయట నుంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక వర్తమానంతో మీ మనసు కుదుట పడుతుంది. అమ్మగారు ఆరోగ్యం విషయంలో ఒక స్పష్టతకి రాగలుగుతారు. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేకూరుస్తాయి. తులారాశి వారికి అయితే కనుక గత 2-3 రోజులతో పోలిస్తే ఈరోజు కొద్దిగా పాటి ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది. నాన్నగారు అటువైపు ఉండే బంధువులతో కొంతవరకు అవసరమైన సంభాషణలు చేయగలుగుతారు. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి ఆ కార్యక్రమం బాగానే సజావుగానే పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక దూర ప్రయాణాలంటే ఏదైనా సరే రైళ్ళు ఇలా ఏదైనా సరే కొంత ఉన్న దేశాల్లో దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి మాత్రం కొంత వస్తువులు జాగ్రత్తగా చూసుకోవటం అనేది మంచిది. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. ఈరోజు మరి స్వాతి నక్షత్రం వారికి ఎక్కువ మంచి జరగడానికి, చిత్తా నక్షత్రం వారికి మిశ్రమ ఫలితాలు, ఇక విశాఖ నక్షత్రం వారికి మిత్రలాభం అనేది ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పనుల్లో అయినా సరే ఆశించిన మీ మనోరథాలు సఫలీకృతం అవటం అనేది చాలా కష్టంతో కూడి ఉంటుంది. విశేషమైన శ్రమ చేస్తే తప్ప మీరు మీ యొక్క కార్యక్రమాల్లో ముందుకెళ్ళలేకపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. శారీరకంగా మానసికంగా చాలా అలసిపోవటం అనేది కూడా అనివార్యమవుతుంది. ఇక అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త అవసరం. మరి సంతాన విషయంలో కూడా ఒక రకమైన అసంతృప్తి, వాళ్ళ కోసం ఎంత చేసినా నిష్ప్రయోజనం అవుతుందన్న బాధ, ఈ రకంగా కొంత పరితాపం అనేది అయితే కనిపిస్తుంది. ఇక దైవ బలం మాత్రం మీ మండట ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా చివరి నిమిషంలో మాత్రం తప్పించుకోగలుగుతారు. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. మరి జ్యేష్ఠ నక్షత్రం వారికి ఎక్కువ కార్య సాఫల్యత, అనురాధ నక్షత్రం వారికి కార్య వైకల్యం, ఇక విశాఖ నక్షత్రం వారికి కొంతవరకు మిత్రలాభం అనేది అయితే ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ కార్యక్రమాల్లో అయినా సరే ఎంతో కొంత ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఆశించిన పనులన్నీ కూడా ఎంతో కొంత వాయిదా పడుతూ ఉండటం, తర్వాత ఏదైనా సరే ఒక ప్రయాణం చేయటం మానటం అనేది విషయంలో ఒక సందిగ్ధ అవస్థ నెలకొనటం అనేది అయితే ఉంటుంది. కొత్త వ్యక్తులు అయితే కలుసుకోవటమో లేదా కొత్త వ్యక్తులతో మీ పరిచయాలు మెరుగుపడటమో జరుగుతుంది. ఈరోజు విదేశీ ప్రయాణాలు ఏమంత సాఫల్యం కాదు. ఇక ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఎక్కువ మేలు, పూర్వాషాఢ నక్షత్రం వారికి ఏదో రకమైన విపత్తి, మరి అశ్విని నక్షత్రం వారికి ఎంతో కొంత మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ కార్యక్రమాల్లో అయినా సరే కొంత తొందరపాటు అనేది కనపడుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఒక రకమైన అవస్థ, అయోమయం నెలకొనడానికి కూడా ఉంది. ఇక సంతానపరంగా మాత్రం ఏవైనా సరే శుభవార్తలు వింటారు. ప్రేమ పెళ్లి కోసం ఉన్నవారైతే కనుక కొంతవరకు ముందుకెళ్ళగలుగుతారు. విదేశీ దూర ప్రయాణాలు, దగ్గర ప్రయాణాలు రెండు వాళ్ళకి కూడా ఈరోజు సానుకూలకంగానే ఉంటుంది. ఇక అమ్మవైపు బంధువుల ద్వారా ఏదైనా సరే కొంతవరకు మేలు జరగచ్చు. ఈరోజు మీకు దుర్గాదేవికి సంబంధించిన పూజలు ఎక్కువగా మేలు చేయటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు మరి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఎక్కువ మంచి,
మరి శ్రవణ నక్షత్రం వారికి ఏదో రకమైన విపత్తులు, ఇక ధనిష్ట నక్షత్రం వారికి ఆర్థిక లాభం అనేది ఉంటుంది. కుంభరాశి వారికైతే గనక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించి చేసుకోవటం అనేది అవసరం. నిర్ణయాలు తీసుకోవటంలో ఒక రకమైన తొందరపాటు లేదా మరి సందేహాత్మక ధోరణి అనేది ఎక్కువగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. సంతాన విషయంలో కూడా ఈరోజు ఏదో రకమైన అసంతృప్తి కలగటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక స్నేహితులతో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక సాంస్కృతిక కళారంగంలో ఉన్నవారికి మాత్రం ఈరోజు చాలా చక్కటి మంచి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మరి ధనిష్ట నక్షత్రం వారికి ఎక్కువ ఆర్థిక లాభం, మరి మిగతా 2 నక్షత్రాల వారికి కూడా ఎంతో కొంత మంచి జరగడానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి చాలా విషయాల్లో, ముఖ్యంగా ఇంటి విషయాల్లో ఒక రకమైన సమస్యలు పెరగటం అనేది, ఇంట్లో ఈరోజు ఏం చేసినా కూడా అది వారికి రుచించకపోవటం, చిన్న పనికైనా సరే తర్జన భర్జనలు చేయవలసిన పరిస్థితులు ఎదురవటం అనేది అయితే కనిపిస్తుంది. ఆడవాళ్ళ విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. మన కింద పనిచేసే వాళ్ళు సరిగ్గా పనులకి, విధులకి హాజరు కాక మనని కొంత ఇబ్బంది పెట్టచ్చు. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. రేవతి నక్షత్రం వారు కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. మిగతా 2 నక్షత్రాల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.